ఓం శ్రీ గణేశాయ నమః. మీకు తెలుసా ఉగాది రోజు నిజంగా ఏమి జరిగింది? శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది సమగ్ర చరిత్ర మరియు విశిష్టత ప్రారంభం. మరియు మన తెలుగువారందరికీ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రకృతి పులకించే సమయం, చెట్టుచేమలు చిగురించే కాలం, అదే చైత్రమాసం. అసలు ఈ ఉగాది పండుగ మన తెలుగువారికి ఎలా వచ్చింది? ఈ పండుగ వెనుక ఉన్న పురాణ గాథలేమిటి? ఉగాది పచ్చడి ప్రాముఖ్యత ఏంటి? ఈ విశేషాలన్నీ ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం. ఉగాది అంటే ఏమిటి? అర్థం మరియు పరమార్థం. ఉగా అంటే నక్షత్ర గమనం లేదా వయస్సు అని, ఆది అంటే మొదలు అని అర్థం. అంటే ప్రపంచం యొక్క ఆరంభమని భావం. అందుకే దీనిని యుగాది అని కూడా అంటారు. కాలక్రమేణా అది ఉగాదిగా మారింది. మన హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం బ్రహ్మదేవుడు ఈ సృష్టిని ప్రారంభించిన రోజు ఇదే. సూర్యుడు తన గమనాన్ని మార్చుకొని కొత్త రాశిలోకి ప్రవేశించే అద్భుత ఘట్టం ఇది. సృష్టి ఆరంభం బ్రహ్మదేవుని సంకల్పం. పురాణాల ప్రకారం చైత్రశుద్ధ పాడ్యమినాడే బ్రహ్మదేవుడు ఈ విశ్వాన్ని సృష్టించాడు. కాలగణనను ప్రారంభించి తిథులు, వారాలు, నెలలు మరియు సంవత్సరాలను ఏర్పరిచాడు. అందుకే ఈ రోజును కల్పారంభం అని కూడా పిలుస్తారు. ఈ రోజు నుండే వసంత ఋతువు ప్రారంభమై ప్రకృతిలో నూతన ఉత్తేజాన్ని నింపుతుంది. శ్రీమహావిష్ణువు. మిత్రులారా, మీకు చిన్న విన్నపం. మన తెలుగు సంస్కృతి, సాంప్రదాయాల గురించి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుందా? అయితే వెంటనే మన వీడియోని లైక్ చేయండి. మీ ప్రోత్సాహం మాకు ఎంతో అవసరం మిత్రులారా. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్ళితే, మత్స్యావతారం, వేదాల రక్షణ. ఉగాది పండుగ వెనుక ఉన్న మరొక ప్రధాన పురాణగాథ శ్రీమహావిష్ణువుకు సంబంధించింది. పూర్వం సోమకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడి వద్ద ఉన్న వేదాలను దొంగిలించి సముద్రంలో దాక్కుంటాడు. అప్పుడు శ్రీమహావిష్ణువు మత్స్యావతారం, చేపరూపం ధరించి ఆ రాక్షసుణ్ణి సంహరించి వేదాలను తిరిగి తెచ్చి బ్రహ్మకు అప్పగిస్తాడు. వేదాలను తిరిగి పొందిన బ్రహ్మదేవుడు చైత్రశుద్ధ పాడ్యమి రోజున మళ్లీ సృష్టి కార్యకలాపాలను పునఃప్రారంభించాడు. ఈ విజయానికి గుర్తుగా కూడా మనం ఉగాదిని జరుపుకుంటాము. శాలివాహన శకం, చారిత్రక ప్రాధాన్యత. పురాణాలే కాకుండా ఉగాదికి చారిత్రక నేపథ్యం కూడా ఉంది. శాలివాహన చక్రవర్తి విదేశీ దండయాత్రలను అడ్డుకొని శత్రువులను జయించిన రోజుగా దీనిని పేర్కొంటారు. అప్పటినుండి శాలివాహన శకం ప్రారంభమైంది. మనం ఉపయోగించే పంచాంగం కూడా ఈ శకాన్నే అనుసరిస్తుంది. ప్రకృతిలో మార్పులు, వసంతాగమనం. ఉగాది అంటే కేవలం క్యాలెండర్ మారడం కాదు, ప్రకృతి మాట పురివిప్పే సమయం. శిశిరకాలంలో రాలిన ఆకుల స్థానంలో కొత్త చిగుళ్లు వస్తాయి. వేప చెట్లు పూత పూస్తాయి. మామిడికాయలు కాస్తాయి. కోయిలమ్మ కుహూ కుహూ రాగాలతో వసంతకాలానికి స్వాగతం పలుకుతుంది. ఈ కాలంలో పశుపక్షాదులు కూడా ఎంతో ఉత్సాహంగా కనిపిస్తాయి. ఉగాది పచ్చడి, జీవనవేదం. 6 రుచుల అంతరార్థం. ఉగాది అనగానే మనకు గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. ఇది కేవలం ఒక ప్రసాదం మాత్రమే కాదు, జీవిత సత్యాన్ని తెలిపే అద్భుత మిశ్రమం. ఇందులో 6 రుచులు ఉంటాయి. తీపి, బెల్లం లేదా చెరకు, జీవితంలో లభించే సంతోషాలకు సంకేతం. పులుపు, చింతపండు, నేర్పుగా, విజ్ఞతతో వ్యవహరించాల్సిన సందర్భాలకు సంకేతం. ఉప్పు, ఉప్పు, జీవితంలో ఉండవలసిన ఉత్సాహం మరియు రుచికి సంకేతం. చేదు, వేపపువ్వు, జీవితంలో ఎదురయ్యే కష్టాలను ధైర్యంగా ఎదుర్కోవాలని చెబుతుంది. వగరు, లేత మామిడి ముక్కలు, కొత్తగా వచ్చే సవాళ్లను ఆహ్వానించడానికి సంకేతం. కారం, మిరప లేదా మిరియాలు, కోపం మరియు భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలని హెచ్చరిస్తుంది. జీవితంలో సుఖదుఖాలను, జయాపజయాలను సమానంగా స్వీకరించాలనే గొప్ప సందేశాన్ని ఈ పచ్చడి మనకు అందిస్తుంది. పంచాంగ శ్రవణం, భవిష్యత్తుపై అవగాహన. ఉగాది రోజు సాయంత్రం వేళల్లో దేవాలయాల్లో లేదా గ్రామకూడళ్లలో పంచాంగ శ్రవణం జరుగుతుంది. సిద్ధాంతులు ఈ కొత్త సంవత్సరంలో గ్రహగతులు ఎలా ఉన్నాయి, ఎవరి రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని వివరిస్తారు. ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు,
వర్షపాతం వంటి వివరాలను తెలుసుకోవడం వల్ల ప్రజలు రాబోయే ఏడాదికి సిద్ధమవుతారు. ఈ సంవత్సరం పేరు శ్రీ క్రోధినామ సంవత్సరం. కవి సమ్మేళనాలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు. ఉగాది రోజున సాహితీవేత్తలు, కవులు కలిసి కవి సమ్మేళనాలు నిర్వహిస్తారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ పద్యాలు, కవితలు వినిపిస్తారు. ఇది మన తెలుగు భాషా సంస్కృతులను కాపాడుకోవడానికి దోహదపడుతుంది. ఉగాది పండుగ మన సంస్కృతికి, సాంప్రదాయానికి ప్రతీక. మన పూర్వీకులు అందించిన ఈ గొప్ప పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకుందాం. కొత్త ఆశలతో, కొత్త ఆశయాలతో ఈ నూతన సంవత్సరంలో అడుగుపెడదాం. ఈ శ్రీ క్రోధినామ సంవత్సరం మీ అందరి జీవితాల్లో సుఖశాంతులను నింపాలని మనసారా కోరుకుంటూ మరోసారి మీకు ఉగాది శుభాకాంక్షలు. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. ఇంకా సబ్స్క్రైబ్ చేస్తే మాకు మరింత ప్రోత్సాహం లభిస్తుందండి. మరియు కమెంట్లో మీ అభిప్రాయం తప్పకుండా చెప్పండి. జై హింద్, జై సనాతన ధర్మ.